Hello everyone. Thanks for the support in Instagram and మన టెలిగ్రామ్ ఛానల్లో. సో నేను మొన్న ఒక పోస్ట్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో రిగార్డింగ్ ఎఫ్డి, సిప్ అండ్ లైక్ మ్యూచువల్ ఫండ్ అండ్ నార్మల్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్. ఓకే, మన అందరికీ తెలుసు ఫ్రమ్ 2020 సో కరోనా తర్వాత ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ మంచి రిటర్న్స్ వచ్చినాయి. సో చాలామంది దీన్ని బేస్ చేసుకుని స్టాక్ మార్కెట్ అంటే చాలా బాగుంటుంది, చాలా అంటే ఇమీడియట్గా ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి అనే ఇదిలో ఉంటారు. బట్ యాక్చువల్గా ఏంటి అంటే స్ట్రాటజికల్గా వర్క్ చేస్తే మంచి డబ్బులు వచ్చే ఒకే ఒక ప్లేసు ఈక్విటీ. సో ఇప్పుడు నేను ఎఫ్డి అండ్ మ్యూచువల్ ఫండ్, సో వీటన్నిటినీ నేనేమి ఎగెనెస్ట్ కాదు. బట్ నా ఇంటెన్షన్ ఏంటి అంటే సో మీకు అక్కడ వచ్చే ఏదైతే రిటర్న్స్ దానికంటే ఎక్కువ రిటర్న్స్ ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయడమే. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ మనం ఎఫ్డి చేస్తే మంత్లీ సిప్లో ఒక 2K చేస్తే ఒక హార్డ్లీ ఒక 9% రిటర్న్స్ ఇన్ ఇయర్ వస్తే కనుక విల్ గెట్ అరౌండ్ 7,62,000 రూపీస్. సో వైస్ వర్సా అలా 5K పెడితే 19 lakhs, 10K పెడితే 38 lakhs, 20K పెడితే 76, 78, 75 lakhs అట్లా వస్తుంది. సో ఇది ఒక అజంప్షన్. ఓకే, సో కమింగ్ టు ద మ్యూచువల్ ఫండ్స్, ఇప్పటి వరకు CAGR 33, 35, 39% ఉంది. బికాజ్ మార్కెట్ పడిపోయినప్పుడు ఎంటర్ అయ్యారు కాబట్టి. ఒక 10 ఏళ్ళు అక్రాస్ 10 years తీసుకుంటే ఇట్స్ హార్డ్లీ 25 మ్యాక్సిమం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు డిఫెన్స్ ఎంఎఫ్లో 100% వచ్చేసింది. బికాజ్ అది న్యూస్ బేస్డ్ ఉన్నాయి కొన్ని, అండ్ కొన్ని మనకి చాలా రిటర్న్స్ ఇవ్వడానికి ఏంటంటే బోల్డ్ ఆర్డర్స్ వచ్చినాయి డిఫెన్స్ కోసం, రైల్వేలో కొన్ని ఇట్లా ఉన్నాయి. కానీ అన్నీ మనం ఏదో ఎంటర్ అయిపోతాం, అన్నీ చేసేస్తాం అన్నట్లుగా ఏమి ఉండదు. సో ఐఎమ్ టేకింగ్ లైక్ 24 ఇస్ అ బెస్ట్ రిటర్న్ ఇన్ 15 years మ్యూచువల్ ఫండ్స్లో. బికాజ్ అంతకంటే ఎక్కువ అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. అంటే ఈ 4 years వదిలేస్తే ఆన్ అన్ యావరేజ్ సో 24% ఈజ్ వెరీ బెస్ట్. బట్ ఇందులో ఏంటి అంటే 20K ఇన్వెస్ట్ చేస్తే 3,50,000 రూపీస్, 3,50,00,000 రూపీస్ వస్తుంది. సో దిస్ ఈజ్ వన్. అండ్ ఇందులో ఏంటి అంటే మనం 2K ఇన్వెస్ట్ చేసినప్పుడేమో ఒక యావరేజ్గా మనం 20 తీసుకుంటే 22 lakhs వస్తుంది, 5K తీసుకుంటే 56 lakhs, 10K తీసుకుంటే 1,13 lakhs, 15K తీసుకుంటే 1,70 lakhs ఇట్లా. సో ఏదైతే మనం ఇమేజ్లో చూపించామో అట్లా ఉంటుంది. ఓకే, సో తర్వాత ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే పర్సనల్లీ మనం ఒక షార్ట్ టర్మ్ కాల్, లాంగ్ టర్మ్ కాల్, స్వింగ్ ట్రేడ్, ఇంట్రాడే ఇవన్నీ చేస్తాం కదా. లాంగ్ టర్మ్కి ఎవ్రీ మంత్ ఒక పర్సన్ సపోజ్ 2K పెట్టాలని అనుకుంటే 2K ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేసిన 2K మీద మనకి ఎప్పుడైతే 4K వస్తుందో, లేదా నేను ఒక టార్గెట్ చెప్తాను, ఆ టార్గెట్ మీకు ఎప్పుడైతే వస్తుందో మీరు అప్పటి వరకు దాన్ని తీయరు. బికాజ్ మనం రిటర్న్ బేస్డ్ చేస్తున్నాం. మనం సింపుల్గా మాట్లాడుకుంటే మనం చేసే ఏదైతే ఈ వర్క్ ఉంటుందో లైక్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడం అనే పేషెన్స్తో కూడుకున్న పని, ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ రిటర్న్స్. సో మీరు ఒక 2K పెడితే దాని మీద ఒక 36% మీరు ఇన్ 15 years వేసుకున్నా కూడా ఇట్ ఈస్ కమింగ్ అరౌండ్ 79 lakhs. అది మినిమం, బేర్ మినిమం. సో చాలామంది కామెంట్స్లో నేను చూశాను, అది అసలు అలా జరగదు, ఏదో మోసం చేస్తున్నారు ఇవన్నీ. ఇందులో మోసం చేయడానికి ఏమీ లేదు. మీరేమి నా అకౌంట్లో డబ్బులు వేయట్లేదు, మీ అకౌంట్లో మీరే పెట్టుకుంటారు, మీ అకౌంట్లో మీరే చేసుకుంటారు. ఐఎమ్ ఓన్లీ గివింగ్ మై విజన్ ఆన్ దట్. సో మీరు ఎట్లా చేయొచ్చు అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నుంచి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇఫ్ మార్కెట్ సపోర్ట్ చేసి మీకు అంతా బాగుండి 60% మీరు కనుక కొట్టగలిగితే ఒక 15 yearsలో యూ విల్ గెట్ అరౌండ్ అట్లీస్ట్ మినిమం 2 to 3 crore. ఓకే, ఇవన్నీ గాలి మాటలు కాదు. సో ఎవరికైనా ఏదైనా ఇవి గాలి మాటలాగా అనిపిస్తే యూ కెన్ కమ్ టు మై టెలిగ్రామ్ ఛానల్, చూడొచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ దేర్. సో కమింగ్ టు ద స్టాక్స్ ఇన్ లాస్ట్ 4 months, నేను లాస్ట్ 4 monthsలో ఇచ్చిన స్టాక్స్ రిటర్న్స్ చూస్తే
సో కెర్నెక్స్ ఇచ్చాను బడ్జెట్ టైంలో, సుజ్లాన్ బడ్జెట్ టైంలో ఇచ్చాను, ఐనాక్స్ విండ్ బడ్జెట్ టైంలో ఇచ్చాను, అండ్ పీసీబీఎల్ బిఫోర్ దాట్. సో ఇట్లా అటు ఇటుగా చూసుకుంటే కనుక ఒక 84% నుంచి 38%. ఇవన్నీ ఏంటంటే ఇంక మాకు వేయడానికి స్క్రీన్స్ లేక, అంటే ఎక్కువ స్టాక్స్ అయిపోయాయని చెప్పి మేము ఏదో ఒక 10 స్టాక్స్ పిక్ చేసాం. ఓకే, అట్లనే ఇంకొక స్లైడ్లో మీకు ఏం చూపిస్తున్నాను అంటే మీకేమి ఇప్పటివరకు రిటర్న్స్ ఏమి వచ్చాయి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. సో ఒకళ్ళు 2,58,000 రూపీస్ పెట్టారు, అది 3,60,000 అయ్యింది ఇన్ 3.5 years. ఓకే, ఒకళ్ళు 7.8 అటు ఇటుగా టెంటేటివ్గా 8 lakhs పెడితే 11 lakhs అయ్యింది ఇన్ 2.5 years. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఇమేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇమేజెస్ లేకుండా ఏది వర్క్ చేయకూడదని నేను చేశాను. ఇంకొకళ్ళు 32 months పెట్టారు, వాళ్ళ CAGR వచ్చేసి 33%. లైక్ చెప్తున్నా కదా, ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ప్రతి ఒక్కరికి రిటర్న్స్ వస్తున్నాయి. బట్ అది అన్ని చోట్ల జరుగుతుంది అని అనుకుంటే మాత్రం, సో డెఫినెట్లీ దట్ ఈస్ అవర్ మిస్టేక్. సో మిరాయ్ ఎసెడ్ మిడ్ క్యాప్, ఇందులో కూడా సేమ్ అదే 64,000 రూపీస్ పెడితే అది 35.4% వచ్చింది. ఓకే, కమింగ్ టు ద లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్. సో ఇప్పుడు నేను లాంగ్ టర్మ్ కాల్స్ ఇచ్చేదైతే ఉన్నాయో, ఒక 2.5-3 yearsలోనే 335% ఒక దాంట్లో వచ్చింది, 262% వచ్చింది, 1,500% వచ్చింది. సో ఇలా తీసుకుంటే మనం స్టాక్స్ని హోల్డ్ చేసే మన ఓపికను బట్టి మనకు వచ్చే రిటర్న్స్ ఉంటాయి. ఇట్స్ ఏ సింపుల్ థింగ్. ఓకే, ఇందులో ఏమీ ఒకళ్ళనొకళ్ళు అనుకోవాల్సింది ఏం లేదు. సో నా స్ట్రాటజీ ప్రకారం డెఫినెట్లీ FD ఆర్ మ్యూచువల్ ఫండ్ కంటే మీరు ఎక్కువ సంపాదించే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్. ఓకే, ఇందులో మ్యూచువల్ ఫండ్స్ని తక్కువ చేసేయాల్సిన అవసరం లేదు, FDని అసలు అంతకంటే తక్కువ చేయక్కర్లేదు. బికాజ్ సమ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, వాళ్ళు అందులో స్పెండ్ చేస్తున్నారు. మై విజన్ ఈజ్ వెరీ సింపుల్, అందరూ ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి. ఓకే, సో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీ, సింపుల్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ పెట్టచ్చు. సో ఐ విల్ టెల్ యూకి మీరు వాట్సాప్ టెలిగ్రామ్ చేస్తే కనుక ఇట్ విల్ బీ ఈజియర్ టు మీ. థ్యాంక్ యూ.